నేను దేవునిలో బాగానే ఉంటున్నాను, నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ నాకే ఎందుకు నష్టం వచ్చింది? దేవుడు అసలు నా ప్రార్థన ఆలకించడు, అసలు మన దేవుడు చూస్తున్నాడా లేదా? దేవుడే కనుకుంటే నాకెందుకు నష్టం వస్తుంది? నాకెందుకు ఇన్ని ఆటంకాలు వస్తాయి? నా పనులు ఎందుకు తొందరగా జరగట్లేదని దేవుడి మీద నిందలేస్తూ ఉంటారు. ఈ కాలంలో అటువంటి వారు లేరంటారా? అనేక మంది ఉన్నారు. దేవుని సహాయం కోరకుండా, దేవుని చిత్తము కోరకుండా పనులు ప్రారంభించి ఆటంకములు వచ్చి నష్టపోయిన తర్వాత దేవుని మీద నింద మోపేవారు అనేక మంది ఉన్నారు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీవు కూడా ఇలానే నీవు నష్టపోయి ఉంటే, ఇలానే నీవు సమస్యలతో, ఇబ్బందులతో, ఆటంకములతో ఉండుంటే, ఈరోజే దేవుని సన్నిధిలో నీవు చేసిన తప్పును ఒప్పుకొని ఆ యొక్క పనిని కావచ్చు, ఆ యొక్క బిజినెస్ని కావచ్చు, ఏదైతే నువ్వు దేవుని దృష్టిలో పెట్టకుండా ప్రారంభించావో, ఈరోజు నీవు మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో తప్పు అయిపోయిందా, మరలా ఇటువంటిది నేను